కాకరకాయ కారప్పొడి తయారు చేసుకునే విధానం: పండకుండా ఉన్న కాకరకాయలు, పల్లీలు, ఎండు కారప్పొడి, పసుపు, ఉప్పు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి. మనం కాకరకాయ పొడి రెడీ చేద్దాం. బయట రోడ్డు మీద ఉసిరికాయలు అరుపులు. ఒకటే సైజులో ముక్కలు చేసుకుందాం. చేతులు కట్ చేసుకోకుండా శ్రద్ధగా మనసు పెట్టి చేసుకుంటే చక్కగా అవుతుంది. వంట చేయటం, ఈ తిని పదార్థాలు చేసుకోవటం అంటే అదేమి పెద్ద పద్యం కాదు. శ్రద్ధగా చేసుకోవాలి. కడుపు తినేది మన ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలి. చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలంటే మనం తినే తిండి కరెక్ట్గా ఉంటేనే. ఇప్పుడు వేయిద్దాం. నూనె వేసుకున్నాం. ఈ కాకరకాయ ముక్కలు చూస్తుంటే చక్కగా ఒకటే సైజులో భూచక్రాల్లా కనపడుతున్నాయి. అందుకని సరదాగా ఈ విధంగా పేరుస్తున్నా. ఇట్లా పెట్టేసి ఈ ప్రాసెస్లో కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటే ఒక చుక్క నూనె వేసి అట్లా చేసుకోవచ్చు. లేదు మంచిగా ఎండగా ఉందనుకోండి, ఎండలో కూడా ఎండబెడితే ఒక 4 గంటలు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు బాండీలు ఇట్లా చేసేసుకొని చేసుకోవచ్చు. 2 పద్ధతులు. అది కూడా ఒకసారి చేద్దాం. కాకరకాయ పొడికి కావలసిన కారాన్ని రెడీ చేద్దాం. ఒక పక్కన స్టవ్ మీద చక్కగా కాకరకాయల్ని డ్రై చేస్తున్నాము. ఎండగా ఉంటే ఎండలో డ్రై చేసుకోవచ్చు ఒక పూటంతా. లేదు డీప్ ఫ్రై చేసుకోవచ్చు నూనెలో. అప్పుడు ముద్దగా అయిపోతుంది. ఈ విధంగా చేసుకొని రెడీ పెట్టుకుందాం. మెంతులు వేయించుకుందాం. ఉల్లిపాయలు, వెల్లుల్లిని కాస్త వేయిద్దాం. ఒక చిన్న చిట్కా, ఇంకా అందులో ఉన్న వాటర్ చెమ్మ ఏమన్నా పోవాలంటే ఒక గ్లాస్ తీసుకొని అందులో అంతా ఒక 2 చెంచాలు నీళ్ళలాగా వేసి ఈ విధంగా అదిమేద్దాం. పోతాయి ఆ వాటర్. ఇదంతా ఎందుకు ఈ చాకరీ అంతా అనుకుంటారా? డీప్ ఫ్రై చేసుకుంటాం. డీప్ ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే పొడిగా రాదు. కాకరకాయ పొడిగా రాదు. ఇంకొంచెం ప్లాన్డ్గా చేసుకొని మనం హాయిగా ఎండాకాలం అయితే 2 ఎండలు అసలు డ్రై అయిపోయి గుచ్చుకుంటాయి ఆ ముక్కలు. నుసివేస్తే పొడి పొడి అవుతుంది. ఈ విధంగా నాకైతే కనకన సౌండ్ వస్తుంది. నోరు పైన ఉంచాము. బాగుంది. పల్లీలు వేశాను పొడిలో. చూడండి, ఫ్యాన్ కింద పెట్టి తెచ్చాను. చక్కగా డ్రై అయిపోయింది. ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇంకా పల్లీలు వేసి ఇప్పుడు గ్రైండింగ్కి వెళ్ళిపోదాం. చిన్నుల్లిపాయలు, మెంతులు,
జీలకర్ర వేసాను, పసుపు వేద్దాం, ఇంగు వేద్దాం, ఇందులో డ్రై అయిపోయినటువంటి ఇవి కొన్ని వేసుకుందాం. మనం ఇందాక చూపించినట్టు అంత చింతపండు వేద్దాం, కారపొడి వేసుకుందాం, కావలసినంత ఉప్పు, కొంచెం కచ్చగానే గ్రైండ్ చేసుకుందాం, బాగుంటుంది. మరి పేస్ట్ ఇది కాటుకులా కాకుండా భలే వచ్చింది, చాలా బాగా వచ్చింది. మంచి వాసన, కాకరకాయ కారపొడి. ఆహా, కొంచెం టేస్ట్ చూద్దామండి. భలే ఉంది, చింతపండు తగులుతూ కారం, చూసారుగా చక్కగా కారపొడి రెడీ. కాకరకాయ కారపొడి బ్రహ్మాండంగా వేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, ఇంకెందుకు మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని మెసేజ్ పెట్టండి. అలానే కింద మీకు రెడ్ మార్కులో సబ్స్క్రైబ్ కనపడుతుంది కదా, అక్కడ సబ్స్క్రైబ్ అని నొక్కి గంట నొక్కండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయండి. నమస్కారం.